పోజిస్తున్నావు నువ్వు? అవునంటుంది అది. బొమ్మ కాదు, నిజమేరా? So welcome back to new video. So today we are at Zoo Garden, which is one of the main islands in Sweden or Stockholm. So Stockholm has lot of islands. Stockholm lo unna Zoo Garden ki vachamu. Ikkada chaala attractions untayi. Mona vachi actually ga chudalepaam కొన్ని museums. So ivala మనం actually ga target చేస్తుంది Skansen open air museum. So అది చాలా బాగుంటుంది మ్యూజియం, దాన్ని ట్రై చేద్దాం. అక్కడ లైన్ చూస్తున్నారు కదా, అదే స్కాన్సన్ మ్యూజియం ఎంట్రన్స్. సో టికెట్ ప్రైస్ అన్ని లోపలికి వెళ్ళాక చెప్తాను. ఏం అట్రాక్షన్స్ ఉన్నాయి ఇక్కడ బోర్డు ఉంది. సో ఫస్ట్ యానిమల్స్కి జూకి వెళ్దామా? రైట్ సైడ్ ఉంది చంద్రకోట జూకి వెళ్దాం ముందు. అక్కడ పెట్టాడు ఏదో ఒక బగ్ లాగా ఉంది అది. సో ఫస్ట్ జూకి వెళ్ళిపోదాం కదండి. గ్రాస్ హాపర్ ఇది. సాలిడ్ అని అంటే ఇది రెస్టారెంట్ ఇది. సో మనం ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతాం, జూకి వెళ్ళిపోతాం పదండి. జూకిను నార్డిక్ యానిమల్స్ ఉన్న ప్లేస్ పద. సో ఎంట్రీ టికెట్ 265 క్రోనాస్ అడల్ట్కి, 80 అనుకుంటా ఫర్ కిడ్స్, 80 క్రోనాస్. స్టాక్హోమ్లో నిన్న మొన్న వరకు బాగానే వర్షాలు పడ్డాయి, ఇవాళ ఎండ వచ్చింది కాబట్టి జనాలు కూడా చాలామంది వచ్చారు ఇవాళ, ఈవెన్ దో వీక్ డే అయినా కూడా. సో ఈవెన్ దో ఇట్ ఇస్ వీక్ డే దెర్ ఇస్ ఎ గుడ్ క్రౌడ్. ఐ మీన్ లాట్ ఆఫ్ స్కూల్స్ గోయింగ్ చిల్డ్రన్ ఆర్ దేర్ యాక్చువల్లీ. సో ఇక్కడ యానిమల్స్ ఒక ఎగ్జిబిట్ లాగా ఉంది, దానికి సెపరేట్ టికెట్. సో ఈ జూ బెస్ట్ పార్ట్ ఏంటంటే జస్ట్ మా ఎదుగుండా మా పక్కనే తిరుగుతున్నాయి మ్యామల్స్ అన్ని. సో అది నచ్చింది నాకు. ఇదిగో ఇక్కడ ఒకటి వచ్చింది, ఇదిగో ఇక్కడ వచ్చింది ఒకటి, తొందరండి. చూస్తున్నారు కదా ఇక్కడ జస్ట్ మా ముందు నుంచి వెళ్ళిపోయింది అది. చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ. హాయ్. సో దీస్ ఆర్ లీమూర్స్. ఇవి లీమూర్స్, ఇవి చాలా ఉన్నాయి ఇక్కడ. చాలా బేబీస్ కూడా ఉన్నాయి చూడొచ్చు మీరు. సో ఇట్ ఈస్ బిట్ ప్రైసీ యాక్చువల్లీ బికాస్ దేర్ ఇస్ సెపరేట్ టికెట్ యాజ్ అ సెట్. బట్ యా యూ క్యాన్ జస్ట్ ప్లే విత్ ద లీమూర్స్ బట్ డోంట్ టచ్ దెమ్ బికాస్ దే మే బైట్. సో ఇక్కడ అన్ని స్కల్స్ అన్నీ ఉన్నాయి. ఇదే బర్డ్లా ఉంది, పేర్లు పెట్టలేదు. పేర్లు అది ఫైండ్ అవుట్ చేయి, దేంతో ఓపెన్ చేయి. యా జిరాఫ్, దట్ ఈస్ హ్యూమన్. యా rhino and a bird. So that is bird. The upper one is bird and this is rhino. This is boar, wild boar. This I think elephant. What is that? That is walrus. What is this? What is that? That is a Koala. koala. Bear. Look, And what is this big one? Elephant. Elephant. And this is tiger. Tiger ఉంటుందా? Hippopotamus. Hippo. ఏంటిది? What is that? Some ape I think. And this is gorilla. Nice. సో కొంచెం అప్పర్ లెవెల్కి వచ్చాక ఇదేంటంటే వేరే స్కల్స్ ఉన్నాయి కదా. సో అది బాగుంది, పిల్లలకి బాగా నచ్చింది. ఏ స్కల్ ఏది వాళ్ళు ఓపెన్ చేసి చూస్తూ ఉంటే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో బాగుంది ఈ ఏరియా కూడా. వెనకాల చూడండి, అక్కడ గ్రాస్ హాపర్ వచ్చేసింది ఇక్కడికి ఎగురుకుంటూ. అది నిజమేనా బొమ్మ? బొమ్మ అది. సరే, ఇంకా వేరే అప్పర్ లెవెల్ అయినా ఉందా? ఇది వింటుందా? హలో గ్రాస్ హాపర్. నో ఇట్స్ నాట్ లిజనింగ్, వినట్లేదు అది. పద నెక్స్ట్ చూద్దాం ఏముంది. ఇక్కడ మీర్ క్యాట్ ఉంది, అది చూడాలని నించుందో పోజ్ ఇస్తుంది. అది పోజ్ ఇస్తుందిరా, అది ఇప్పుడే నించుంది అది. అదిగో ఇది వచ్చింది. హలో. అవి స్కేడ్గా ఉన్నాయి. అవునా, పోజ్ ఇస్తున్నావు నువ్వు? అవునా? అవునంటుంది అది. సో మేము ఇది ఎంట్రీ అనుకుంటూ వెళ్ళిపోయాం, ఎందుకంటే ట్రాన్స్లేటర్ వాడాను, చూశాను. ఇది ఎగ్జిట్. సో అలా తెలుసుకోవచ్చు అనమాట మనం గూగుల్ ట్రాన్స్లేట్తో. సో ఇది ఎంట్రీ సైడ్. ఇన్ గ్యాంగ్ అంటే ఎంట్రీ, గ్యాంగ్ అని అంటారు అనుకుంటా దాన్ని. అవుట్ గ్యాంగ్ అంటే ఎగ్జిట్, అవుట్ అని. సో ఇవి నేకెడ్ మోల్ ర్యాట్ అంట. చూడండి ఎలా ఉంది, స్ట్రాంగ్ స్కిన్ మొత్తం ఊడిపోయినట్టు ఉంది, అందుకే దాన్ని నేకెడ్ మోల్ ర్యాట్ అంటున్నాను. బొమ్మ కాదు, నిజమే అది, క్రొకడైల్. అలా క్రొకడైల్ చాలాసేపు అలా ఉండిపోతుంటాయి. బొమ్మ కాదు, నిజమేరా. ఇది రెయిన్ ఫారెస్ట్ లాగా ఉంది ఇది.
అయితేనే ఉంటుంది అది. దాని హెడ్ చూడు ఎలా ఉందో. ఇది రాటిల్ స్నేక్. అవును రాటిల్ స్నేక్ అది. అవును సౌత్ వెస్టర్న్ అన్నాడు అంటే అక్కడంతా ఇదే కదా డెసర్ట్. ఇదేంటి 2 టైప్స్ ఉంటుంది. ఒకటి మిల్క్ స్నేక్ అంటే నాన్ పాయిజనస్, రెండోది పాయిజనస్. ఏది ఏంటో చెప్పడం చాలా కష్టం అంట. నువ్వు కూడా కొట్టుకుంటా. వెరీ గుడ్. And those are spiders. Spider. So on the back leg. The back leg. The back leg. Yes, exactly. Great. Emerald boa. అదే. ఇప్పుడు మనం నెక్స్ట్ సైన్స్ సెంటర్ చూద్దాము. బాల్టిక్స్ సైన్స్ సెంటర్, బాల్టిక్ సీ సైన్స్ సెంటర్. సో నెక్స్ట్ మనం వచ్చిన ఏరియాలో ఏంటంటే అప్పుడు ఆ టైంలో స్వీడన్ ఎలా ఉండేది, పాత విలేజెస్ లాగా. సో అప్పుడు పీపుల్ ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ హౌసెస్ ఎలా ఉండేవి, సో అదంతా చూసుకోవచ్చు ఇక్కడ. సో ఒక్కటి చూసుకుందాం. సో 1920లో అప్పుడు కాటేజ్ చూద్దాం. సో 5 పీపుల్ ఉండే హౌస్. ఇక్కడ చూడండి కిచెన్ ఉంది, వాష్ బేసిన్, ఇక్కడ ఎవ్రీథింగ్ ఇన్ వన్ స్మాల్ ఏరియా. సో ఇది వాళ్ళ స్టోరేజ్ రూమ్. అండ్ ఇక్కడ ఒక రూమ్ ఉంది, స్మాల్ సైజ్ కాటేజ్. ఇందాక చూసాం కదా అక్కడేమో 5 పీపుల్ ఉండేవాళ్ళంట ఒక చిన్న ప్లేస్లో. ఇదిగో ఇది ఆ టైంలో స్కూల్, 1900sలో స్కూల్ ఇది. 1920 ఇది విండ్ మిల్. ఓల్డ్ మోడల్ చూసారు ఎలా ఉందో. ఇక్కడ మనకి డక్స్ స్వాగతం పలుకుతున్నాయి. ఒక బేబీ డక్ కూడా ఉంది. వాళ్ళ ఫ్యామిలీ అనుకుంటా ఇదంతా. (1750లో బిల్డ్ చేశారంట. మళ్ళీ 1828లో దాన్ని మళ్ళీ రెనోవేట్ చేశారు. సో మేనర్ హౌసెస్ ఇది ఇప్పుడు మనం చూడబోయేది. సో ఇవి కొంచెం మోడర్న్గా ఉన్నాయి. మోడర్న్ అంటే అఫ్కోర్స్ పాతవే ఇవి కూడా. మేబీ అవన్నీ రెనోవేట్ చేసి ఉంటారు చాలా వరకు. అసలు ఫుల్ డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి. ఇప్పుడున్న స్వీడన్లో ఉన్న బిల్డింగ్స్కి, స్టాక్హోమ్లో ఉన్న బిల్డింగ్స్కి అప్పుడు వాటి సంబంధం లేదు. సో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇది వరల్డ్లోనే ఓల్డెస్ట్ ఓపెన్ ఎయిర్ మ్యూజియం. ఇది స్వీడన్లోనే కాదు, వరల్డ్ మొత్తంలో ఓపెన్ ఎయిర్ ఓల్డెస్ట్ వన్. ఇదేమో అప్పట్లో చర్చ్, ఇప్పుడు 1916లో కట్టారు. ఇప్పుడు లంచ్ టైం అయింది కాబట్టి మేము ఇంకా లంచ్ చేసేస్తాము. సో ఏరియాలో కొంచెం బాగానే ఉన్నాయి. సో లంచ్ చేసేసి నెక్స్ట్ నార్డిక్ యానిమల్స్కి వెళ్ళిపోదాం. అయ్యాన్ వీగన్ హాట్ డాగ్ ఎలా ఉంది? ప్యూర్ వెజిటేరియన్ ఇది. బాగుందా? బాగుందా? నువ్వు ట్రై చేయి. ట్రై చేయి. ఒక ముక్క అర్థం కాలేదు కానీ బాగుందని నాకు నీ ఎక్స్ప్రెషన్ అర్థమైపోయింది. ఓకే, నేను ఇప్పుడు స్వీడిష్ ఫ్లాట్ పెట్ ట్రై చేస్తాను. లోపల సన్ డ్రైడ్ టొమాటోస్ ఉన్నాయి, పొటాటోస్ ఉన్నాయి, ఇంకా రాలేదు. బాగుంది. చీజ్, మెయిన్ చీజ్ అయితే ఉంది. బాగుంది. ఆఫ్ చేయి. బాగుంది. సో అందరూ అన్ని రివ్యూస్ ఇస్తున్నారు. నేను కూడా రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. మొత్తం యూరోప్ ట్రిప్లో పాప్కార్న్ దొరకలేదు. ఇది ఫస్ట్ టైం పాప్కార్న్ దొరికింది మాకు. నార్మల్గానే ఉంది ఆఫ్ కోర్స్. సో మనం చిల్డ్రన్ జూ అండ్ నార్డిక్ యానిమల్స్ వెళ్దాం. ఇప్పుడే లంచ్ ఫినిష్ చేసాం. ఇప్పుడు లంచ్ ఫినిష్ చేస్తే నాకు ఇంకా అంతే, కొంచెం గ్యాప్ ఇవ్వనా? గ్యాప్. ఇందాక నేను నీకోసం పిజ్జా తీసుకున్నా, నువ్వు తినలేదు. మరి తినేచ్చు కదా. నాకు నచ్చలే కాబట్టి తిన్నా. దా హాన్ అట్లేరు నువ్వు, అట్లేరా?
వచ్చి. సో వెల్కమ్ టు లిటిల్ సాస్కెన్. సో మంచి ఫారెస్ట్లో నడుస్తున్న ఫీలింగ్ వస్తుంది. స్వీడన్కి వచ్చి ఒకటి ఫారెస్ట్ నేను వదలట్లే. సో స్కాన్సన్ ఓపెన్ ఎయిర్ మ్యూజియం నచ్చింది అనుకుంటా మీకు. మ్యూజియం కన్నా యాక్చువల్గా ఇది ఒక మ్యూజియం అని చెప్పలేము, ఎందుకంటే మ్యూజియం అంటే బికాజ్ ఆఫ్ ఓల్డ్ హౌసెస్, ఆ టైంలో కాటేజెస్ అవన్నీ పెట్టారు కాబట్టి మ్యూజియం అన్నారు. అది కాకుండా ఇక్కడ జూ ఉంది, చిల్డ్రన్ జూ, మినీ జూ, అండ్ నేచర్ ఉంది, నేచర్ ట్రైల్స్ ఉన్నాయి, మంచి సీనిక్ స్పాట్, మంచి సీనరీస్ ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఐ మీన్ ఇట్స్ డిఫరెంట్ ప్లేస్ అని చెప్పాలి ఆల్ టుగెదర్, ఒకటే అని చెప్పడానికి లేదు. సో నైస్ ప్లేస్ యాక్చువల్లీ. స్వీడన్కి వస్తే ఆర్ మీరు స్టాక్హోమ్కి వస్తే తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. కీప్ వాచింగ్. బై.